మీరు మామూలుగా కోడి రామకృష్ణ గారు వాళ్ళు సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేయడం అన్నది అలవాటు. ఈ సినిమా ఒక మీకు మీ కెరీర్లో మీరు ఇంతకన్నా పెద్ద పెద్ద హిట్లు తీస్తారు రాబోయే రోజుల్లో. మీకు ఆ క్యాలిబర్ ఉంది. ఐ బిలీవ్ దట్ యాజ్ ఎ జర్నలిస్ట్. కానీ ఇది మీ కెరీర్లో ఒక మ్యాగ్నమ్ ఓపస్ గ్యారంటీగా. మీరు జన్మలో మర్చిపోలేని సినిమా ఇది. మీరు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఏది చేయడానికి మీరు ఎందుకు క్యారెక్టర్ కూడా నేను ఇద్దరు హీరోల మధ్య డాన్స్ చేశాను. సో లాస్ట్ సాంగ్ లో వచ్చాను, ఇద్దరు హీరోలతో కలిసి డాన్స్ చేశాను. అది చాలా నాకు. సో క్యారెక్టర్ నేను ఎప్పుడు వస్తే మీ టీం కూడా మిమ్మల్ని క్యారెక్టర్ చేస్తే ఎంటైటిల్స్ అదే ఎంటైటిల్స్ లో ఎప్పుడు చేస్తాను. నేను ప్రతి సినిమా ఎంటైటిల్స్ లో వస్తాను. సో క్యారెక్టర్ పరంగా నేను ఎప్పుడు అసలు అట్లా చేయాలని అనుకోలేదు. కానీ ఇద్దరు హీరోల మధ్య ఒకసారి కనపడాలని కోరుకుంది. సో అటు చిరంజీవి గారు ఇటు వెంకటేష్ గారి మధ్యలో నేను. సో అది ఒకటి మెమరీ చేసుకున్నాను. అది రికార్డెడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ సినిమాకైనా అనుకున్నవి చేయడం, అనుకున్నవి ఒక్కొక్కసారి చేయలేకపోవడం, కంప్లీట్గా ఫైనల్గా వచ్చేసరికి అవి ఒకసారి ఎందుకో టెక్నికల్గా జరగవు, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఈ సినిమాకి సంబంధించి మీ ప్రయోగాల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయండి? సో అనుకోకుండా వచ్చిన అద్భుతం హుక్ స్టెప్. అది ముందు అనుకోలేదండి. ముందు వేరే సాంగ్ ఉంది. ఆ సాంగ్ ప్లేస్లో ఇంకొక సాంగ్ పెడదాం, ఏ సాంగ్ వస్తే బాగుండు అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యాం. సో ఆ సాంగ్ని పుష్ చేసుకుంటూ లాస్ట్ షెడ్యూల్లో చేసాం. సో లాస్ట్ షెడ్యూల్ లోపు అది ఫైనల్ అయింది. సో అది నిజంగా అది ఊహించినటువంటి ఒక అద్భుతమైన హెల్ప్ చేసిన పాట మాకు. సో అది చెప్పాను కదా, మేము అనుకున్నది ఒక పాట, అది కాదనుకొని ఫైనల్గా ఇంకో పాటకు వచ్చాం. సో అది అనుకోని ఒక అద్భుతం. ఇంకొకటి అన్నారేంటి, అదే కొన్ని అనుకోనివి జరుగుతాయి, కొన్ని అనుకున్నవి జరగవు. అనుకున్నవి జరగకుండా ఏం లేదు ఈ సినిమాకి. ఈ సినిమాకి ఏదైతే అనుకున్నవి అన్ని చేసేసాం. అవునా? సో ఎవ్రీథింగ్ చిరంజీవి గారితో నేను ఏం చేయాలనుకున్నానో, నా మనసులో నేను అనుకున్నవి, నా స్క్రిప్ట్లో నేను డిస్కస్ చేసుకున్నవి, ఆ ఎలిమెంట్స్ మొత్తం ఈ సినిమాలోకి తీసుకొచ్చాం. ఓకే. ఇప్పుడు మీరు చాలా ఎక్స్పెరిమెంటల్గా ప్రతి హీరోని కొత్తగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఒక వెంకటేష్ గారు కానీ, రైట్ ఫ్రమ్ కళ్యాణ్ రామ్ మనం చూసుకుంటే, ఇంకా చిరంజీవి గారిది అల్టిమేట్ ఎక్స్పెరిమెంట్. మీరు అనుకున్న దాన్ని తీసుకురావడానికి మీరు చాలా కష్టపడ్డారు. ఒక రైటర్గా మీరు మాట్లాడాల్సి వస్తే, రేపు చిరంజీవి గారితో ఎవరైనా ఒక ఔత్సాహిక రచయిత, ఒక డైరెక్టరు సినిమా చేయాలనుకుంటే అసలు చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేయడం కథ పరంగా అంటే వాళ్ళు ఏం చెప్తారు సార్? మీరు మంచి కథ తీసుకెళ్తారు. కాదు, మంచి కథ పాయింట్ వేరే, అంతే. మంచి కథ పాయింట్ వేరే. మంచి కథలు చాలా ఉంటాయి, బట్ మీరు ఎక్కడ సక్సీడ్ అయ్యారంటే ఆయన ఇమేజ్ని హ్యాండిల్ చేయడం. అందరి గుండెల్లో నాటుకుపోయిన, ఒక 40 ఏళ్లుగా నాటుకుపోయిన ఒక ఇమేజ్ ఈ రోజు మళ్ళీ కొత్త జనరేషన్ కూడా ఆయన అభిమానులుగా మారిపోతున్నారు. ఈ రోజున కొత్త జనరేషన్ కూడా. సో ఆయన ఇంత టెక్నాలజీలో, ఇన్ని రకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో సినిమా ఉంది. మీరు చెప్పాలి అంటే మీరు ఇలాంటి కథ చేసుకోవచ్చు. మంచి కథ అనేది ఇట్స్ ఎ వెరీ రన్ ఆఫ్ ది మిల్ వర్డ్ అండి. అంటే నేను ఐడియాలు, నేను ఏదన్నా చిరంజీవి గారితో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒక స్క్రిప్టెడ్గా ఏమీ చేయలేదు. సో ఐ వెంట్ విత్ మై హార్ట్. నేను ఇష్టంగా ఒక కథ ఆయనకు చేశాను, అంతే. ఎవరైనా కూడా ఒక వ్యక్తితో మనం పనిచేయాలి, ఒక హీరోతో పనిచేయాలనుకుంటే మనం కంప్లీట్ ఇష్టంతో ఒక కథ చేసి ప్రజెంట్ చేయటం. సో మన ఇష్టమే ఆ సినిమా కథని అద్భుతంగా చేస్తుంది, మన అవతల హీరోకి దాన్ని నచ్చేలా చేస్తుంది. సో పుట్ యువర్ 100% సోల్ ఇన్ టు దట్స్ ఇట్, అంతే. సో ఆయనకి నచ్చాలి అంటే మీరు అద్భుతమైన కథ చేయాలి. కథ చేయాలంటే మనం ఆయనకి అంత ఇష్టపడి కథ రాయాలి. ఆ హీరోని మనం ప్రేమించకుండా కథ రాస్తే, ఆ హీరో మీద మనకు ఒక కనెక్షన్ లేకుండా కథ రాస్తే అది ఆ హీరోకి కనెక్ట్ కాదు. ఇది చిరంజీవి గారిని నేను ఒక కథ చేయాలి, ఆయనకి ఇది నచ్చాలి అన్నప్పుడు ఆయన మైండ్లో నరనరాల్లో మనకి ఒక ఇది ఉన్నాడు అనుకోండి. సో ద స్క్రిప్ట్ ఆల్సో కమ్స్ లైక్ వెరీ ఆర్గానికల్లీ, చాలా బాగా వస్తుంది. సో నేను అదే చేశాను. ఎవరైనా కూడా మన ఏ హీరో అయినా, చిరంజీవి గారు ఏ హీరోనైనా మనం కన్విన్స్ చేయాలంటే కూడా యూ హ్యావ్ టు బిలీవ్ హిమ్. ఆ హీరోకి మనం ఒక డివోటీ లాగా పనిచేయాలి, లవ్ చేస్తే ఆటోమేటిక్. బట్ ఈ సినిమా ఓపెనింగ్ ఇది కాదంట కదా సార్, ఇంకేదో అనుకున్నారంట కదా, మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ చేయాలని అనుకున్నారంట కదా ముందు? లేదండి, అంటే బిగినింగ్ నుంచి రైటింగ్లో ఫస్ట్ వచ్చిందే వరప్రసాద్ అనే క్యారెక్టర్ బట్టలు ఆరేసుకుంటూ ఒక ఆంటీతో గొడవ పడటం. సో క్యారెక్టరేషన్ అలాగే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో ద బిగినింగ్ సీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ఓపెన్ లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది
చూపించడం అనేది యాక్షన్తో రెగ్యులర్. సో దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పే ఆయన ఒక ఇంట్లో నార్మల్గా ఒక డివోర్స్ ఇచ్చిన ఒక హస్బెండ్ ఎలా బతుకుతాడు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, సో అలా తీసుకొచ్చాం. అంటే ముందు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేద్దాం, ఆ తర్వాత నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన క్యారెక్టర్, ఆయన మాస్ యాంగిల్, ఆయన హీరోయిజం అన్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మీరు టోటల్ స్క్రిప్ట్ కనుక మనం తీసుకుంటే అందులో ఏ ఎపిసోడ్ని మీరు పండించడానికి లేదా ఏ మలుపుని కథ తిప్పడానికి ఎక్కడ ఏ పాయింట్లు ఎక్కువ ఫ్రిక్షన్ లేదా ఒక ఊపిరాడని పరిస్థితి, ప్రతి రచయితకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అని వస్తుంది, అది కామన్ ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా. ఇది ఇందులో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇందులో మెయిన్ ఏదైతే శంకర్ ప్రసాద్ గారి జర్నీ ఉందో అది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే అది ప్రేమిస్తూ ఇష్టంతో దాని కథ కరెక్ట్గా సింకులు వెళ్ళిపోయింది. ఓన్లీ విలన్ ట్రాక్ ఒకటే ఫ్రిక్షన్ అయి ఉంది అదే. సో ఈ కథకు దాన్ని లింక్ చేయటమే చాలా కష్టమైన పని. ఇది ఒక టైప్ జోనర్లో వెళ్ళే సినిమా, విలన్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసి అది సెకండ్ హాఫ్లో కనెక్ట్ చేసి క్లైమాక్స్కి వర్క్ లాక్ రావాలి. సో అదొకటే కొద్దిగా మేము ఎక్కువ స్ట్రగుల్ అయిన ఎపిసోడ్. సో కొద్దిగా ఫోర్స్ఫుల్గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం అది లోడ్ ఎక్కువ పడి సినిమాకి ఇబ్బంది కలగకుండా కాపాడుకోగలిగాం అండ్ క్లైమాక్స్ కంక్లూడ్ చేసేసాం. సో ఒక విలన్ ట్రాక్ మాత్రమే కొద్దిగా మేము స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు కంప్లీట్గా మీరు ఏదైతే షూట్ చేశారో అంత మొత్తం స్క్రీన్ మీద ఉందా? ఒక వీటి గణేష్ ఎపిసోడ్ తప్ప అది వదిలేండి, అది మీరు చాలా చోట్ల చెప్పారు అనుకోండి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ తీసిన ప్రతి ఎపిసోడ్ ఉంది. మరి రాసినప్పుడు మీకు అనిపించలేదు ఇది ఎక్స్ట్రా అవుతుంది వీటి గణేష్ అని? అంటే ఎక్కువ కామెడీ పలకించాలి అని చెప్పి ఓవర్లోడ్ చేసాం. ఆ ఓవర్లోడ్ చేసిన ప్రాసెస్లో రాసుకున్నప్పుడు బాగుంది, తీసేటప్పుడు బాగుంది, చూసేటప్పుడు అది ఎక్సెస్ లాగా అనిపించింది. సో అది దానివల్ల ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. సో దాని ఆ ఒక్క ముక్క పీస్ తీసేయడం వల్ల మాకు ఒక 6 నుంచి 7 నిమిషాలు పోయింది. స్పీడ్ వచ్చింది కదా మరి 6 నిమిషాలు అంటే అసలు జెట్ స్పీడ్ కదా, జెట్ స్పీడ్. అది 6 నిమిషాలు లేచిపోయింది టోటల్ బంచ్. అదే చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద చెప్పారు కదా, చాలా ధైర్యం కావాలి కదా తీసింది పక్కన పడేయాలంటే కనుక. అలాంటి మూమెంట్ ఇంకేం అనిపించలేదు మీ కథలో? మేము ఎంజాయ్ ఎక్కడా లేదు, అది ఒక్కటే బ్లాక్ అనిపించింది, అడ్డుపడుతుందని తీసేసాం. ఓకే, తర్వాత ఈ సినిమా కథ కానీ లేకపోతే చిత్రీకరణ కానీ పిక్చరైజేషన్ కానీ జరుగుతున్న టైంలో ఎక్కడైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లేదా టఫ్ సిచ్యుయేషన్ ఎక్కడైనా వచ్చిందా? అస్సలు లేదు. అస్సలు హ్యాపీగా ఎవ్రీడే ఒక ఫెస్టివల్ లాగా ఉంది. మీకు సంక్రాంతి రిలీజ్ అయ్యాక ఫెస్టివల్ ఏమో, ప్రతిరోజు ఫెస్టివలే మాకు. హ్యాపీగా ఆయన రావటం, సరదాగా ఆయనతో మాట్లాడటం, జోకులు వేసుకోవటం, ఎంజాయ్ చేయటం, మళ్ళీ మంచిగా హ్యాపీగా బ్రేక్లో మంచి ఫుడ్ తినటం, మళ్ళీ పని చేసుకోవటం, సరదాగా చేసేసాం. కాకపోతే స్ట్రైక్ వల్ల ఒక 2 నెలలు డిలే కొట్టింది, వర్క్ లోడ్ అయింది, అంతకు మించి ఏమీ లేదు. ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలలు పోయింది స్ట్రైక్ వల్ల. మొత్తం వచ్చి అక్టోబర్ నవంబర్లో పడిపోయేసరికి వర్క్ అంతా లోడ్ ఎక్కువైపోయి కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అయ్యింది తప్ప వర్క్ సైడ్ అసలు షూటింగ్ స్పాట్లో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. ఎలా మేనేజ్ చేయగలిగారు సార్ ఆ వర్క్ అంతా? నిజంగా 2 నెలలు బ్లాక్ అంతా మళ్ళీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని అంటే మేనేజ్ చేయాలి. నేను సర్లేరు కూడా అంతే. సర్లేరు కూడా చాలా పెద్ద ఎపిసోడ్లు అన్ని 5 monthsలో తీసేసాం. 5.5 monthsలో అంటే 130 days వర్క్ చేసాం. అంటే మీకు ఆల్మోస్ట్ 150 daysలో 130 days షూట్ చేసాం. అలా వర్క్ చేసాం. మనకి ఎవ్రీడే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, మనకి అంత వర్క్ లోడ్ అన్నట్టు ఏమి ఉండదు. బట్ కాకపోతే స్ట్రెస్ ఉంటుంది. దీని తర్వాత ఇది ఎడిట్ చేసుకోవడానికి టైం ఉండదు, ఎడిట్ అయిన దానికి ఫైనల్ చేసి ఆర్ఆర్కి పంపడానికి టైం ఉండదు. సో దానివల్ల ఫైనల్ పోస్ట్ వర్క్ కొద్దిగా కంప్రెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా బెటర్గా మా టైం ఇవ్వాల్సింది పోస్ట్కి, ఇవ్వలేకపోయాం. బట్ అదేమి మాకేం అంటే అప్పటికి బెస్ట్ ఇచ్చాం మేము, ఆ తక్కువ టైంలోనే బెస్ట్ డెలివరీ చేసాం. ఆడిటోరియంస్లో ఏమి ఆ తేడా ఏం తెలియలేదు. బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ట్రావెల్తో వెళ్ళిపోయింది. లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ దొరికింది సినిమాలో. మీ సినిమాలో ప్రతి సినిమాలోనే ఉంటుంది, బట్ ఈ సినిమాలో మరీ ఎక్కువ ఉందన్నమాట ఆ పార్ట్. చిరంజీవి గారిని బాగా ఇన్వాల్వ్ చేశారు, ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ ఫైనల్గా ఇది పెద్ద సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయ్యి ది మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు సోకాల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో పాన్ ఇండియా రికార్డ్స్ అనుకున్నవి కూడా లేచిపోయారు ఈ సినిమాతో. అది మీరు ఏ క్షణమైనా ఊహించారు సార్? అసలు నాకు చిరంజీవి గారి ఏ సినిమా చేసినా ఆ హీరో పొటెన్షియల్ మార్కెట్ ఎంత ఉందనేది చూసుకుంటా. సో అది బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ చేసింది, నేను అసలు ఆ జోన్లోకి వెళ్ళను. ఈ సినిమా ఆ హీరో గారికి కెరియర్ బెస్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక ఆ పైన వచ్చిందంతా బోనస్.
సో అది బోనస్. ఐ ఆల్వేస్ లైక్ ఇట్స్ లైక్ గ్రాటిట్యూడ్తో ఎంజాయ్ చేయటం అంతే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.